అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా అయితే మనకు త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు. సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ వృద్ధులు వితంతులకి 6,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే. సో దీనికి సంబంధించి కూడా మన త్వరలో అయితే విడుదల కాబోతున్నాయి. ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద 2,000 రూపాయలు వృద్ధులు వితంతులకి, అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలోని. అయితే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా. ఇక్కడ వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి గాను ఏంటంటే నిధులు అనేవి అయితే కేటాయించబోతుందండి. దాదాపుగా మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క నిధుల విడుదలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో దీనిపై మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటన చేయగానే మీకైతే ముందుగా తెలియజేస్తాను. సో మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.